దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు కూడా బాగున్నారా? ఉదయం ప్రార్థన, సాయంత్రకాల ప్రార్థన, మరి ఈ దినం దేవుని వాగ్దానం దేవుడు మనకిస్తున్న చక్కటి సమయం. కాబట్టి కష్టంలో, దుఃఖంలో, భయంలో, పేదరికంలో, ఒంటరితనంలో, దిగులు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనల్ని బలపరిచేది ప్రార్థన, దేవుని వాగ్దానం. అందుకని మీరు ఎవ్వరూ కూడా కృంగిపోవద్దు, అలసిపోవద్దు. అనేక సందర్భాలు మనల్ని కృంగదీసే పరిస్థితులు వచ్చిన దేవుని పక్షమై, దేవుడు నీ పక్షమై, నా పక్షమై ఉన్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు సాగుదాం. తల్లిగా, తండ్రిగా, చెల్లిగా, అక్కగా, ఒక తోటి సహోదరిగా నీతో ఎవరున్నా ఎవరు లేకున్నా అనేక సార్లు అనుకుంటాం మనవాళ్ళు అనుకుంటే మన వాళ్ళే మనకు శత్రువులు. కానీ దేవుని బిడ్డ, నీ శత్రువు ఎవరైనా కానీ దేవుడు మాత్రం నీకు యుద్ధం చేసి విజయం ఇస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితులకు దిగులు పడకండి. ఉదయకాలం 5 నుంచి 6 ప్రేయర్లు ఉంటున్నారా? పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం ప్రేయర్స్. ఈవినింగ్ 6 to 9 పాలు పొందుతున్నారా? ఎవ్వరు మిస్ అవ్వద్దు. కాబట్టి ఉదయకాలం మనందరం కూడా మరి ఎదురు చూస్తున్నాం. ఏ పరిస్థితులు మనకు ఎదురైనా, అంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టాడు. తప్పక మనల్ని పరిశుద్ధతలో, ఆయన యొక్క కృపలో మెండుగా ఆయన నడిపిస్తారు. కాబట్టి చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. నా సేవకుడని యాకోబు, భయపడకము, ఇశ్రాయేలు జడీకము, దూరం నుండి నిన్ను రక్షించున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. దేవుని బిడ్డలారా, యాకోబు భయపడకు, ఇశ్రాయేలు దేవుని ప్రజలారా భయపడొద్దు. దూరం నుండి నేను రక్షిస్తున్నాను నీ సంతతి వారిని, చెరలో ఉన్న నీ ప్రియులని. అంటే దేవుని బిడ్డలకి మనకు ఒక భయం అనేది ఉంటుంది కదండి. పరిస్థితులను బట్టి, రోగాలను బట్టి, వ్యాధులను బట్టి, ఎగ్జామ్స్ బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, శత్రు భయాన్ని బట్టి, పాప భయాన్ని బట్టి భయం భయం భయం. అందుకని యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మి ఆయన రక్షణ మార్గంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు భయపడొద్దు, నేనున్నాను, నేను రక్షిస్తాను, నీకు తోడుకుంటాను, నిన్ను విడిపిస్తాను, నీ బిడ్డల విషయంలో విడుదల, నీ కుటుంబ విషయంలో విడుదల, నీ యొక్క కేసు విషయంలో విడుదల, నీ పాప విషయంలో విడుదల, వ్యసనముల నుంచి విడుదల, చెర నుంచి. ఏ చెర? అది ఏ చెర అయినా కానీ, పాపం అనే చెర, రోగం అనే చెర, వ్యాధి అనే చెర, ఇబ్బందులు అనే చెర, సేవలో ఒకవేళ వడదుడుకులు అనే చెర, ఏదైనా నేను విడిపిస్తాను. నీవు ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నావు, ప్రతి దాంట్లోంచి నేను నిన్ను విడిపిస్తాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు దేవుని వాగ్దానాన్ని పట్టుకో. అందరికీ షేర్ చేస్తూ, చక్కగా లైక్ చేసి షేర్ చేసి, వాగ్దానం నాకు, నా ప్రియులకి, నా స్నేహితులకని హ్యాపీగా రిసీవ్ చేసుకో. అందుకని ప్రభు ఇస్తున్నాడు ఈరోజు, భయపడకు, నేను నిన్ను విడిపించేదను. ఈరోజు వాగ్దానం, భయపడొద్దు, నేను నిన్ను విడిపిస్తా. ఎంత చక్కటి మాట అండి. భయపడకు, నేను నిన్ను విడిపిస్తాను. ఎంత మంచి మాట. ధైర్యంగా ఉండండి. ప్రతి చెర నుంచి మనం విడుదల పొందబోతున్నాం. ప్రతి బంధకం నుంచి విడుదల పొందబోతున్నాం. ప్రతి పాపం నుంచి విడుదల 2000 సంవత్సరాల క్రితం ఏసే కదండి మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టింది. ఎందుకు అంటే పాపం నుంచి విడుదల, పాప క్షమాపణ, రోగము నుంచి స్వస్థత, శాపము నుంచి ఆశీర్వాదం. అందుకే ఏసేసిలో బలియాగం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి. అందరం కూడా దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, ఏ శాపంలో ఉన్న వారికి విడుదల ప్రభా, ఏ రోగములతో ఉన్న యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత. అయ్యా, మరణ బంధకం, రోగ బంధకం, ఆపరేషన్ దగ్గరికి వెళ్ళి హీల్ కావాలా, గర్భం లేని గర్భాలు తెరవబడాలి. అయ్యా, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి అయ్యా. అయ్యా, కన్ఫ్యూజన్స్ ఉన్నవారు, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలయ్యా. కోర్టు దాకా వెళ్ళిన భార్యాభర్తల కేసు కొట్టివేసి మంచి సమాధానం ఇవ్వండి. ఇదిగో ప్రభా, ఎవరెవరు నాయన తండ్రి మరి భూ సంబంధమైన బంధకములతో ఉన్నారు, అందరించి విడిపించి వారికి న్యాయం చేయండి. ఎంతమంది వారి డబ్బు ఇతరులకు ఇచ్చా, డబ్బు చిక్కుపడిందో, మా డబ్బు వచ్చే వరకు కూడా విడుదల మీరు కలుగజేసి వారికి తీసుకున్న వారికి సమాధానం లేకుండా చేయండి ప్రభా. నా తండ్రి, పేదవారిని, దిక్కులేని వారిని, దరిద్రత ఉన్న వారిని కాపాడండి. ఎవరు ఏ బంధకం, చిక్కు, సమస్య, ఇరుకు, ఇబ్బంది, పోరాటాలు ఉన్నారు, విడుదల దయచేయండి. అక్రమ కేసులు, అన్యాయం కేసులు కొట్టివేయబడాలయ్యా. దైవజనుల వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి వారిని అభిషేకించి ఇంకా వాడుకోండి. వారికి మందిరాలు, పరిచర్లు సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డే, నా కుటుంబానికి ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్పులోకి వచ్చింది కాక
వారిని దీవిస్తున్నాం. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తే సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్చి మీరు తోడుగా ఉండమని, అయా ఈ దిన దీవెనలతో నింపమని, ప్రతి కుటుంబానికి తోడుకుంది. భారతదేశం నుండి ఎక్కడి నుంచి చూస్తున్నా విడుదల ప్రభావం, ఇతర దేశాల నుంచి మా ప్రియులు ఎవరు చూస్తున్నా వారు ఎందులో వేదంతో ఉన్న విడుదల మీరు దయచేసి తోడుకుండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం అందరూ కూడా ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరికీ షేర్ చేయటం ద్వారే కదా, మీరు షేర్ చేస్తేనే కదా అనేకులకు వెళ్ళేది. మా వంతు మేము దేవుని వాగ్దానాన్ని మాకును మీకును పంపుతున్నాం. మీ ప్రతి ఒక్కరు, మీ ప్రియులు, మీ స్నేహితులు ఏమేమో షేర్ చేస్తారంటే ఏదేదో పిచ్చి పిచ్చి చూస్తారు. కానీ ఉదయకాలం ఈ వాగ్దానం, ఉదయకాలం 5 to 6 ఆరాధన, ఈవినింగ్ 6 to 9 ఆరాధన అందరికీ షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్, ఫేస్బుక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పరిచయం చేయండి. మీరు తప్పు చేయట్ల మంచి పని చేస్తున్నారు. రెండవదిగా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీకంగా నడిపించబోతున్నాడు. కాబట్టి ప్రతి వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.